దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 52 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు ఒక్క నిమిషం అయితే ఆగుర్రి. ఇక ఇట్లా చచ్చిపోయింది కదా, ఇక దినాల తర్వాత ఏమైందో మీకైతే చూపించబోతున్నాం అన్నమాట. ఇక దినాలు అనంటే ఆమెకి ఏం చేయలేదు, ఎవరిని విలువలేదు. ఆమె మందం ఇంత కోడి కోసి అట్లా వేసుకున్నారన్నమాట. సో ఇక దినాల తర్వాత ఏమైందో చూద్దాం. మమ్మీ మమ్మల్ని ఎందుకు ఇట్లా అనాథల్ని చేసి పోయినావు మమ్మీ? నువ్వు లేకపోతే మాకు ఇట్లా ఉండడం చాలా అంటే చాలా కష్టమైతుంది మమ్మీ. నా బిడ్డ ఎటు పోయినా ఎటు చూసినా నువ్వే కనబడుతున్నావు కాదురా. నా బిడ్డ నీకు సచ్చేంత బాధ ఏమొచ్చిందే బిడ్డ? నువ్వెందుకు మమ్మల్ని వదిలిపెట్టి వేరేవే బిడ్డ? మమ్మల్ని వదిలిపెట్టి పోవడానికి నీకు ధైర్యం ఎట్లొచ్చిందే బిడ్డ? నా బిడ్డ నీ బిడ్డ నిద్ర పోతలేదు కాదే బిడ్డ, నీ బిడ్డ అమ్మ అంటుంది కాదే బిడ్డ. అమ్మలేని లోటు నేను ఎట్లా తీర్చాలే బిడ్డ? నా బిడ్డ మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టి పోయినవమ్మా? నువ్వు లేకపోతే ఎందుకో మేము ఒంటరి వాళ్ళం అయిపోయినావు అని అనిపిస్తుందమ్మా. నువ్వు ఉంటే అన్ని నువ్వే చూసుకుంటావు అమ్మా. ఇట్లనే ఏడ్చుకుంటా ఉంటావారా చిన్నారి? డాడీ నాకు మమ్మీ బాగా గుర్తుకొస్తుంది డాడీ. ఇక గుర్తుకొస్తే ఏం చేద్దాం బిడ్డ, అయిపోయింది చచ్చిపోయింది. ఇక నువ్వు మంచిగా చదువుకోవాలి. ఏం చదువుకున్నాడో ఏమో డాడీ, నాకు చదువుకోవడానికి కూడా ఫీజు కట్టద్దా? అమ్మమ్మ ఒక్కటి ఏమని చేసి కడుతుంది, ఎట్లని కడుతుంది? అవన్నేమో టెన్షన్ పడకు. మీ అమ్మున్నప్పుడు నన్ను కాదని అన్నది కావచ్చు. మీ అమ్మ చచ్చిపోయినాక ఇప్పుడు నీకు నేను ఉన్నా కదా, నువ్వెందుకంత బాధపడుతున్నావు? అస్సలకే బాధపడకు. ఉన్నప్పుడు మీ అమ్మ అయిందా పిల్ల? మీ అమ్మ చెప్పినట్టు నువ్వు కూడా మీ అమ్మ మాట విని నువ్వు అయినవా? మీ అయ్యా నిన్ను చూడటానికి అత్త కూడా నువ్వు ఉరుకుతివి ఇంట్లకు. కనీసం మీ అయ్యతోటి మాట కూడా మాట్లాడకపోతివి. అప్పుడు మీ అమ్మ చెప్పిన మాటలి. ఈమెకేం తెలుసు అవ్వ? ఈమె చిన్న పిల్లేనాయే. ఇక అవ్వ చెప్పింది వినకపోతే ఎవరు చెప్పింది వింటారు? మళ్ళా వినకపోతే కొడుతుందో తిడుతుందో అని భయంతో ఇక ఈ పిల్ల ఇల్లది. అస్సలకే మనసున పడతలేదు, అంతా అగులు బుగులు అవుతుంది. నిద్ర పడతలేదు, ఏం పడతలేదు, అంతా పిచ్చిలేస్తుంది. మరి మనసున పట్టది పిసలేస్తనే ఉంటది. ఇక ఏం చేద్దాం తీయి. అసలు ఆమె ఎందుకు అట్లా చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది, ఏం కథ, ఏం కారణం అయితే ఇప్పటి వరకైతే బయట పడలేదు. ఇన్ని రోజులైతుంది ఆమె చచ్చిపోయి గాని. ఇక వెనకెవరు ఉన్నారు, ముందట ఎవరు ఉన్నారు అవ్వా? ఇవాళ రేపు దేనికన్నా పైసా కావాలి. పైస ఉంటే మనిషి పానం ఉంటుంది. మనిషి ఎట్లా చచ్చిపోయిండు ఏం కదా అని తిరగటోళ్ళు తిరుగుతే తెలుస్తుంది. నా బిడ్డ ఎందుకు చచ్చిపోయిందో కూడా నాకు ఇంకా అర్థమైతలేదు. ఏ రోజు కూడా దాని బాధ నాకు ఒక్కటి కూడా చెప్పలేదు. అమ్మ అనుకుంటా మంచిగానే మాట్లాడేది, మంచిగానే ఉండేది. అది ఒకళ్ళని తిట్టేది కానీ ఒకళ్ళతోటి మాటలు పడేది కాదు. పడ్డా కూడా ధైర్యంగా ఉండేది. అసలు ఎందుకు ఇట్లయిందో అర్థమే అయితలేదు. ఏమన్నా లొల్లి జరిగిందా ఇంట్లో? ఇట్లా
ఏ లొల్లి లేదవ్వా బాంచను. లొల్లి గిల్లైతే ఏమీ ఇనవల్లేదు. మేము ఇన్నే పక్కకుంటుమి, మరి ఏ లొల్లి ఇనవల్లేదు. మేమే తాపుకోసారి రచుకుంటా ఇల్లు ఖాళీ అయ్యానంటేనే ఇప్పుడు ఖాళీ అయ్యా, నాకు దొరికినప్పుడే ఖాళీ ఎత్తా, నువ్వు కచ్చి మమ్మల్ని టార్చర్ చేయకు అని మమ్మల్ని ఆమె బెదిరించింది. అందరిని బెదిరించుడేనాయే, అందరిని తిట్టుడేనాయే, ఒక్కళ్ళతోటి సక్క ఉన్నది లేకపాయే. ఇక ఆమె మనసులో మాట ఎవరికి చెప్పకపాయే. మనసులా ఏం పెట్టుకున్నదో ఏం కథనో ఇక చచ్చిపోయింది. అదే నాతోటి కూడా మాట్లాడే లేకపాయే. పైసా అవసరం ఉంటేనేమో ఫోన్ చేసేది. పైసల గురించే అందరితోటి మాట్లాడేదామే. మీరు నన్ను తిట్టుకున్నా మంచిదే గాని అయిపోయిన దానికి ఎందుకు మనము మాట్లాడుకోవడం గాని, ఆమె ఉన్నప్పుడు అందరితోటి గట్లనే బిహేవ్ చేసింది. ఇక ఏమైందో ఏం కథనో మరి ఎందుకు చచ్చిపోయింది అనేది బయట పడతలేదు గాని పుష్ప, ఇక అయిందేదో అయిపోయింది. నువ్వు ఇట్లనే బాధపడుకుంటా ఏడ్చుకుంటా కూసుంటే ఏమీ రాదు. నీ పని నువ్వు చేసుకోవాలి. ఆ పిల్లనింత బడికి దోలియ్యి. ఇప్పుడు ఆ బల్ల చదివియాలంటే బొచ్చడు పైసలు అవుతాయి. అది తీసుకొచ్చి గవర్నమెంట్ బడిలా ఎయ్యి. ఎందుకు వాళ్ళ అయ్యలేడా పెట్టుకోడా? ఏం పని చేస్తాడు అయ్యకే? మేము బుక్కడి బువ్వ పెట్టుడు అవుతుందాయే. ఆయన ఏ పని లేనే లేకపాయే, అట్టిగానే ఇంట్లో ఉండబట్టే. నేను అట్టిగానే ఉండబడితిని. నా కొడుకు పెడితే మేము బుక్కెడు తినుడు కూసుండు. ఇక మీరేం పని చేస్తారు గాని, కొడుకు పెళ్ళాయే ఓ పిల్లగాడు పుట్టే ఇప్పుడు ఆయన పెడితేనే మీరు తినాలే గాని. ఎట్లనో అవుతుంది గాని ఇక చదువు అవుతుందా ఏదే అవుతుంది. ఇక నేను ఉన్న రోజులు చూసుకుంటూనే ఉంటా గాని. అదే గాని మరి ఇల్లు ఖాళీ చేస్తారా లేకపోతే ఎట్లా? ఈ పరిస్థితులు వచ్చి ఇల్లు ఖాళీ చేస్తారా ఎట్లా అనంటే ఏమన్నట్టక్క నువ్వు? ఆమె చనేపాయే, ఇల్లు ఖాళీ చేసి వాళ్ళెటు పోతారు? మరి కిరాయి నెలకు 1500 అంటే ఏం నుండి కడతారని అంటానా. అవి తర్వాత మాట్లాడుదాం తీయక్క. కొంచెం వాళ్ళు మేము నిమ్మలం గాని. సరే తి. నీకు ఆపత లేదు సంపత లేదు, ఈ ఆపతల్ని వచ్చి అడగబట్టే. ఏం చేద్దామవ్వా, నేను అట్టి అమాయకురాల్ని. నా బిడ్డ ఉంటే అటో ఇటో వాళ్ళతోటో ఇళ్ళతోటో వాదించుకుంటానో వచ్చింది. నాకు ఇప్పుడు ఎట్లా బతుకుడు అనేది అర్థమైతలేదు. ఈ నాతోటి ఈ పిల్లుంటే ఈ పిల్లని ఎట్లా చదివించుడు, ఈ పిల్లని ఎట్లా చదువుడు అనేది నాకు అస్సలకే అర్థమైతలేదు. ఎట్లనో అవుతుంది. నేను లేనా, నేను ఉన్నా అని చెప్పినా కదా. ఈ మంచి చెడ్డలనేటి నేను చూసుకుంటా. కానీ ఇక ఈమెను తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లోనే వేద్దాం. ఎందుకు అనంటే ప్రైవేట్లా బాగా పైసలు అవుతాయి. చదివిపించుడైనా దేనికైనా కూడా ఆ పైసలు ఇంకేదికన్నా యూజ్ అవుతాయి. ఇక ఈ సంవత్సరం అయితే ఒక సంవత్సరం వాళ్ళకే ఓని, తర్వాత సంవత్సరం నుండి ఊళ్ళనే పంపిద్దాం. సరే తీయ్యా. తిన్నరా మరి? అరే చిన్నారి తిన్నవా? పిల్ల మొత్తానికే చక్కగా అస్సలకే తింటలేదు. బలవంతంగా 2 బుక్కలు తినిపించిన ఇంతకు ముందే గాని తింటలేదు, మనసున పడతలేదు. నా బిడ్డ నాకు మనసున పడతలేదే బిడ్డ, కూడు నోట్ల కోతలేదే బిడ్డ, నా బిడ్డ నూరాయే బిడ్డ, నీ బిడ్డ ఎడుతుందిరా ఏ బిడ్డ. అరే పుష్ప ఆగు, ఏడవకాగు. ఇక ఏడితే లాభమేమున్నదే? ఆమె ఎందుకు చచ్చిపోయిందో మనసులో ఏం పెట్టుకొని చచ్చిపోయిందో గాని ఇక చచ్చిపోయింది. పోయిన దానికి మీరు బాధపడుకుంటా, మీరు పేషెంట్లు అయితే మిమ్మల్ని ఎవరు చూడాలి? అస్సలకే బాధపడకుర్రి. అంతే, ఏడితే లాభమేం లేదు. ఎటు పోయేస్తానవే అమ్మా? నేనేటు పోయినా గదే మన ఇంట్లో కిరాయి లేరా వాళ్ళ దగ్గరికి పోయత్తున్నా. దేనికే? దేనికంటే మరి నెల కిరాయి ఇయ్యకపాయే, మరి మనం ఖాళీ వేయమంటిమి, మరి ఖాళీ చేస్తారా చెయ్యరా అని పోయత్తున్నా. నీ అవ్వ చచ్చిపోయి వాళ్ళు ఏడ్తాంటే నువ్వు కిరాయి కోసం ఖాళీ అయ్యమని కోసం పోయినవా అనే? అది తప్పు కదా. తప్పే కావచ్చు గాని మనకిప్పుడు పైసలు అవసరం ఉండే, మరి ఇల్లు ఖాళీ వేయమంటే మీ చేస్తారా చెయ్యరా అని అడిగినా. అడిగితే ఏమన్నారు? వాళ్ళ లత ఉండి అయ్యో వాళ్ళు ఇప్పుడు బాధలనే ఉండే, నువ్వు ఇప్పుడు వచ్చి భలే అడుగుతున్నావు తీయని అన్నది. ఇక అన్నాక సరే తీయని సప్పుడేక అత్తున్నా. నువ్వు వాళ్ళను అడుగుడు కరెక్ట్ కాదమ్మా. నేను ఒక్కటే చెప్తున్నా, అవసరం లేదు కిరాయి అడగకు. ఇన్ని రోజులంటే ఆమె అట్లా వాళ్ళ నీళ్లను ముంచి సంపాదించింది, మనకు ఇచ్చింది కావచ్చు. కానీ ఇప్పుడు పిల్ల చిన్న పిల్లేనాయే, ఆమె మొత్తం సాతన కాకుండానే అయిపాయే. ఇక
ఏదో ఒక పని చేసుకొని వాళ్ళు ఎట్లనో బతుకుతారు. ఉన్నన్ని రోజులు మన ఇంట్లోనే ఉండని ఈ రూపాయి అడగకు. అట్లా అంటే ఎట్లా? కిరాయి ఇవ్వకపోతే ఎట్లరా? నువ్వు భలే ఉన్నావు. వాళ్ళు మన ఇంట్లో ఉండు ఏంది, ఎక్కడికన్నా పీకుమని అంట. ఆ రాజులేడా రాజు దగ్గర ఉంచుకోడా? రాజుల్ల ఇంటి పక్కకు ఒక ఇల్లు ఖాళీగానే ఉన్నది. అమ్మా నేను చెప్పింది ఇను. వాళ్ళను ఎటు ఒమ్మని ఇబ్బంది పెట్టకు. వాళ్ళు ఇష్టం ఉన్న కాడ ఉండని. నువ్వైతే వాళ్ళని కిరాయిమని అడగకు. అక్కడికి పోయి వెళ్ళిపోర్రి అని అస్సలకే అనకు. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఉండని. ఇక ఎంతైనా రాజు తీసుకుపోతాడా? తీసుకుపోతాడో తీసుకుపోడో, వాళ్ళు తీసుకుపోతాము అని అంటేనేమో పోతనేమో ఓని. అంతేగాని నువ్వు పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టకు, కిరాయిమని అనకు. ఎందుకురా గట్లా అంటున్నావు? ఎందుకో కందుకు గాని అంతే. నువ్వైతే అస్సలకే అనకు, కిరాయి అడగకు. కిరాయి ఇట్లా అడిగినావనుకో నా మీద ఒట్టే. ఏంది? అవునమ్మా, కిరాయే అడిగినా కూడా వాళ్ళని ఇంట్లోకే వెళ్ళిపోమ్మన్నా కూడా నా మీద ఒట్టే. ఎందుకురా? అది చచ్చిపోయినాక నువ్వు గిట్ల తయారైనవేంది? ఆ తయారని ఏం లేదమ్మా. పాపం వాళ్ళకు ఎవరున్నారని ఉండని. ఉంటే ఏమైతుంది, బతకని. అట్లా మనకు పుణ్యమే కదా. ఒకలకు నీడిచ్చినామంటే పుణ్యమే కదా. గట్లా అంటున్నా అంతే తప్పించి వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఏదో ఉన్నది గాని ఏం లేదు. నేను మళ్ళొస్తా. అసలు ఏమైంది? వీనికి ఎప్పుడు మాట్లాడినోడు గిట్లా మాట్లాడుతుండు? ఏదో కథ ఉన్నట్టున్నది గాని, లేకపోతే వీడు వాళ్ళనెందుకు ఉండమంటాడు, వాళ్ళనెందుకు కిరాయి అడగకు అని అంటాడు. పుష్ప ఊకే రంది పెట్టుకోకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఇప్పటినుండి నువ్వు కోలుకొని ఆ పిల్లకింత బడికి పంపు. ఇంట్లో ఉంటే ఆ పిల్ల మనసు కూడా ఆ బాధ పడుతుంది. ఆ పిల్ల మనసు కూడా ఆగమాగం అవుతుంది. అవును అక్క, ఇక అయిందేదో అయిపోయింది. ఇక ఏం చేస్తావు మరి? ఇక పిల్ల స్కూల్ కు ఈ సంవత్సరం పోని గాని వచ్చే సంవత్సరం నుండి ఆయన గవర్నమెంట్ బల్లే వేద్దాం తియ్యి. సరే సరే తీ మరి పొయ్యత్తం. సరే. ఏ చిన్నారి అత్తవా మా ఇంటికి? రాను పెద్దమ్మా, అమ్మమ్మ ఒక్కతే ఉంటది కదా, ఉంటా ఇక్కడనే. సరే గాని నువ్వు ఏం ఆలోచించకురా చిన్నారి, సరేనా? జరిగిందేదో జరిగిపోయింది గాని ఇక నువ్వు మంచిగా స్కూల్ పోయి చదువుకోవాలి, సరేనా? వచ్చే సంవత్సరం నిన్ను గవర్నమెంట్ స్కూల్లా వేస్తాం గాని. ఎన్నో తరగతి పిల్ల? 5. అయితే వచ్చే సంవత్సరం నుండి గవర్నమెంట్ బళ్ళకు పోదు తీర బొచ్చల మంది పోతుర్రు. సరే చేస్తాం. డాడీ నువ్వు ఉండొచ్చు కదా? ఇలా అప్పటి వరకు వస్తారా? సరే పారిగా. ఎవరైనా అత్తరు పోతారు బిడ్డ. మనతోటి ఎవరుంటారు? ఎవ్వరు ఉండరు. నీకు నేను, నాకు నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు. సరేటి అమ్మమ్మ, ఇక ఏం చేద్దాం? మన అమ్మ మనల్ని వదిలేసి పోయింది. మనం ఒంటరి వాళ్ళం అయిపోయినాం. ఇక ఎట్లనో బతుకుదామమ్మా. డాడీ చూసుకుంటా అని అంటుండు కదా. ఏదో అట్లా మీదికి మంది మానానికి అంటాడు బిడ్డ చూసుకుంటా అని. కానీ ఇప్పుడు ఆయన ఏం పని చేస్తుండని మనల్ని చూసుకుంటాడు ఎప్పు. ఇక మళ్ళా అన్నయ్యకు పెళ్ళాయే కొడుకు పుట్టే ఇప్పుడు అన్నయ్య పెడితేనే వీళ్ళు తినబట్టే. అయినా అన్నయ్య మనల్ని చూసుకుంటాడా? చూసుకోడు కదా. సరేటి అమ్మమ్మ. అసలు ఎందుకు చచ్చిపోయిందో, దాని మనసులో సావాలన్న కోరిక ఎందుకు పుట్టిందో అస్సలకే అర్థమైతలేదు. అదే కదా అత్తుర్రు. ఎటువైనాం పోసక్క, ఇంకా ఏడికి పోతాం? ఆడికే పోయి అత్తున్నాం. అన్నీ అయిపోయినాయేమో దినాలు మళ్ళెందుకు వేర్రే? పోవుడే ఉంటది, అచ్చుడే ఉంటది. ఇక ఎంతైనా ఈయనే కన్న తండ్రాయే. కన్న తండ్రి కరెక్టే గాని అసలు అది ఏమిటికి చచ్చిపోయిందుర్రా? దాని చదైతే సావది. దానికి అంత ధైర్యము లేదు. అది మొండిది. ఎవ్వలొక్క మాట అన్నా కూడా అది మాటకు మాట సమాధానం చెప్తుంది, మాటకు మాట అంటది. అసొంటిది అది చచ్చిందంటే నమ్మబుద్ధి అయితే లేదు. దాని చది చచ్చిందని. మరి ఎవరన్నా చంపిర్రా ఏంది? ఏమో మనకేమెరక పోసక్క. మనం ఏమన్నా చూసినామా చేసినామా? ఆ దేవుడు తీసుకపోయిండు, ఆమె పోయింది. అయినా ఎవల పాపం వాళ్ళకే అని అంటారు కదా. కర్మ అనేది వదిలిపెట్టదు పోసక్క. ఇయ్యాల నువ్వు తప్పించుకోవచ్చు, కానీ రేపు దేవుడు అనేటోడు ఉంటే ఖచ్చితంగా కర్మ అనేది చూపిస్తాడు. కరెక్టే లత, నువ్వు ఎంత ఏడిచినావో నీ గోస దేవునికి ఎంత ముట్టిందో తియ్యి. నేను ఏడిచినా గానీ ఒకల సావు ఎప్పుడు కోరుకోలేదు. ఎందుకు అనంటే నా భర్త నాకు దూరం అవుతుండు, అది దూరం చేసింది అని ఎంతో ఏడ్చినా, ఎంతో బాధపడ్డదని. అది
ఇట్లా కావాలి అట్లా కావాలని అనలేదు, అనుకోలేదు కూడా. ఎందుకు మన మొగల సాగు కోరుకుంటే తిరిగి మనకే చెడు జరుగుతుందని నేను సప్పుడేక ఉన్నా. అయితే మరి పిల్ల ఏమంటాంది? ఏమంటలేరు, ఏడుతుర్రు, ఏడవకుర్రి అని ఆ ధైర్యం చెప్పినాం. ఏదన్నా మేము ఉన్నాం కదా చూసుకోవడానికి అని చెప్పినాం. ఇక పిల్లను వచ్చే సంవత్సరం గవర్నమెంట్ బళ్ళు ఎత్తామని చెప్పినాం. పిల్ల పుసవతాయే, ఇప్పుడు ఎట్లనో ఏమో జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అదే మీ ఇంటి పక్కన ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా. మరి వాళ్ళ కాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు, దగ్గర ఉంటారు, చూసుకోవచ్చు కదా. ఏమో నా కొడుకును అడిగి ఆలోచించాలే. నా కొడుకు మాట కాదన్నది మళ్ళా నేను తీసుకొచ్చి పెడితే మళ్ళా లొల్లి. అదే కోడలు వచ్చిందట కదా. వచ్చింది. మనవాడు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. ఆలేవు పందిరినాకటు అత్తతి సాయంత్రం నర్సావా, సాయంత్రం పోదామే ఇల్లింటికి. పోదంతి పారి. ఏమైంది బావా, వచ్చి అయిపోయినావు, దా ఇంట్లకు పోదాం. ఏం లేదు బామ్మర్ది, నీతోటి కొంచెం మాట్లాడదామని వచ్చిన. శాన్వి ఉన్నదా? ఏం చేస్తుంది ఏమో మరి. అది ఇంతకు ముందు నేను బయటకు రాగా పండుకొని ఉన్నదా? అయితే నీతోటి ఒక సంగతి మాట్లాడాలి. ఏంటిది అది? చెప్పు. అయితే ఇక ఆమె చచ్చిపోయి గిన్ని రోజులు అవుతుంది కదా, ఆ దేవుని దయ వల్ల మన పేర్లైతే బయట పడలేదు. దేనికి? అవును బావా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. దేవుడే కావచ్చు మన చేత్తోటి ఆ పని చేపిచ్చిండు. అదే గాని నాకు అంతా భయం అగులు బుగులు అవుతుంది బామ్మర్ది. దేనికి ఏమో ఇక ఎందుకో అంతా దడదడ అనిపిస్తాంది. అయితే ఇయ్యల్లా అమ్మ పోయి వాళ్ళ ఇంటికి పోయి కిరాయియలే, ఇల్లు ఖాళీ అయ్యారా, ఎప్పుడు చేస్తారు అని అడిగిందట. ఇక నేను ఇంటికి వచ్చినాక క్లాస్ వీకిన, అమ్మ నువ్వు అస్సలకే అడగకు, వాళ్ళు ఉండని, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండని, వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకు అని చెప్పిన. ఇక చెప్తే ఎందుకు అట్లా అంటున్నావు అని అంటే, లేదు ఉండని, వాళ్ళకి ఎవ్వరు లేరు కదా అని అన్నా. ఇటు వచ్చిన. అవునా, ఎందుకు మరి అట్లన్నావు? మనం చేసినాం, దాన్ని చంపినాం. ఏంది? చంపినందుకు ఆ పిల్లకు మనం న్యాయం చెయ్యాలి కదా. వాళ్ళని ఇప్పటికిప్పుడు ఎటన్నా వెళ్ళిపోమ్మంటే మనకి ఇంకా పాపం తగులుతుంది కదా. ఈ రకంగానన్నా వాళ్లకు ఇంట్లో రూపాయికి తీసుకోకుండా వాళ్ళను ఉన్నన్ని రోజులు ఉండుమంటే ఏదో కొంచెం అట్లా పుణ్యం వత్తదని నేను అన్నా. అవునా, సరే తీ, నువ్వు అన్నది కూడా మంచి పద్ధతే కదా. ఏంది? ఆమెను మీరిద్దరు కలిసి చంపిర్రా? అరే అన్నయ్య, నీకు ఏమైంది? గంత పెద్ద పాపం ఎందుకు చేసినావు? చంపే అంత పగ ఉన్నదా మీకు? ఎందుకు అట్లా చేసిర్రు? ఎందుకు అట్లా చేసినాము అనంటే ఏం చెప్పమంటవే చెల్లే, ఆమె నిన్ను చంపుతా అని అన్నదట. బావా నీకు చెప్పుకోలేక పోయిండు. బావను టార్చరు చేసురట. అవునా? అవునే, మస్తు టార్చర్ చేసుడు, రోజు ఫోన్లు చేసుడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే ఇంట్లోకి వచ్చి కూసుంటా, నిన్ను పెళ్లి చేసుకుంటా అని అనుడు. ఏంది? అవును, నిన్ను చంపుతా అని అన్నది. నీ భార్యను చంపితే నువ్వు నాతోటి ఉంటావు కదా, మంచిగా పెళ్లి చేసుకొని అని నన్ను బెదిరించుడు పెట్టింది. బిడ్డ మెచ్యూరైందని 50,000 కావాలని అట్లా టార్చర్ పెట్టింది. అవునా? టార్చర్ చేసింది. బావా నీకు చెప్పుకోలేక పోయిండు. మళ్ళీ నీకు చెప్పుకుంటే నువ్వేడ డిప్రెషన్లో పోతావో, మళ్ళీ నువ్వేడా మన ఇంటికి వచ్చి ఉంటావో అని బావా బగ్గా బాధపడ్డాడు. ఇక బాధపడితే అదేంది నిన్ను చంపేది చెప్పు చెల్లె. అది నిన్ను ఏ రోజుకున్నా నిన్ను చంపుతా, నీ భార్యను చంపుతా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని శపథమే చేసిందట. ఇక అట్లా నిన్ను ఏడ చంపుతుందో అని భయం కొద్దీ దాన్ని 50,000 ఇత్తమని రమ్మని వాగులా నూకినం. ఏందన్నయ్య, అమ్మతోడు నాకు ఈ మాట ఇంటంటే ఘోరం అనిపిస్తుంది తెలుసా. అయిందేదో అయిపోయింది, జరిగింది అయిపోయింది. శాన్వి, నీ మనసుల్నే పెట్టుకో. ఆ దేవుని దయ వల్ల ఈ ముచ్చటైతే మేము చంపినట్టు బయట వల్లే. అమ్మో, నాకంత పిసపిస అవుతుంది ముచ్చడిన వరకు. కూడా నీ మనసులో పెట్టుకుని ఎవ్వరికి ఎప్పకే తల్లి, జరా నీ పుణ్యం ఉంటది. అందుకే ఇక బావా డిసిషన్ తీసుకున్నాడు. ఆ పిల్లనున్ను ఆమెను ఇంట్లోనే ఉండుమంటాడట. ఇక ఉండుమనాలే, కిరాయి కూడా తీసుకోవద్దు. మనం చేసిన పాపానికి మనం ఎంత శిక్ష అనుభవించుడు ఉంటుందో. ఒకరికి పాపం చేసినామంటే ఖచ్చితంగా ముంగట మనం కూడా అనుభవిస్తాం అట్లాంటిది ఇంకా ఏదైనా. మనకే తల్లి, నాకు ఇప్పటికే భయం అవుతుంది. అస్సలకే మనసున పడతలేదు. జరాని కాళ్ళు మొక్కుతా, నాకు ఆ దడదడ లేచి పిచ్చి లేస్తుంది. అందుకే మా అమ్మకు కూడా నువ్వు చెప్పు, ఏమన్నా అంటే ఉండని తీయి, ఎందుకు పోతారు ఉండని అని చెప్పు. కిరాయద్దు ఏదద్దు అని చెప్పే, మనకు అట్లనన్నింత పుణ్యము అత్తదని చెప్పు. సరేనా? సరేలే.
అని చంపకుంటే అయిపోవు. ఎందుకు ఆమెకు ఏదన్నా కొట్టినా తిట్టినా లేకపోతే పక్కకు తీసుకుపోయి బెదిరించినా అయిపోవు. అట్లా చంపేది కాకుండే ఆ పిల్ల ఉన్నది కదా, ఆమె అమ్మ అమ్మ అని ఎడితే ఆ గోస మనకే తలుగుతుంది కావచ్చు. అదేం తలగత్తియే, నువ్వు ఆగంగాకు. ఆమె ఎన్ని పాపాలు చేసింది, ఎంతమందిని ముంచింది, ఎంతమంది జీవితాలు ఆగమాగం చేసింది. ఊరంతా తెలుసు, అందరికీ తెలుసు. అది దేవుడు ఈ రకంగా మాతోటి ఏపిచ్చిండు కావచ్చు. ఏమో లేరా. హలో, ఏమైందిల్లా మీకు నిద్రలు అత్తలేవా? ఇలా బజ్జుకుంటలేవు. ఏమో అత్తమ్మ, ఇలా చక్కగా పండుకుంటనే లేడు. నేను వచ్చే కదరా, ఏం చెప్తాండు? మనం చేస్తాడు మామయ్య. తొందరనే వచ్చిండు. వాళ్ళ ఆఫీస్ లో ఏదో పార్టీ ఉంది అట, ఇక ఈయనను కూడా ఉండమన్నారట గాని ఉండా అని వచ్చేసిండు. ఆహా, మీ డాడీకి పార్టీలు ఉన్నాయట, నువ్వు పోతావా? మీ డాడీ ఎందుకు పార్టీలు పోతావా నే కన్నయ్యా? నువ్వు ఎప్పుడు పెద్ద పెరుగుతావు, ఎప్పుడు నాని నాని అని పిలుస్తావే బంగారు కొండ. నీ అల్లరితోటి ఇల్లంతా సందడి సందడి కావాలి. ఊ లేదు, ఉప్పు లేదు, ఉంగు లేదు, ముచ్చట్లేదు. ఆ మందే చిన్న తండ్రిలో. ఇప్పుడైనా అత్తమ్మ ఇక ముచ్చట పెట్టేటప్పుడు అవుతుందా? పోయిరు కదా, ఏం చేస్తుర్రు? ఆ పిల్ల ఏం చేస్తుంది? ఏం లేదురా, ఇక ఏం చేస్తుంది? అట్టిగానే కూర్చున్నారు పోయే వరకు. ఇక ఫోటో ముంగట కూర్చొని బాధపడుతుర్రు. ఇక బాధపడకుర్రి, అయిందేదో అయిపోయింది అని మాట్లాడి వచ్చినాం. ఇక ఈ సంవత్సరం ఎట్లనో ప్రైవేట్ బళ్ళకు చదువుకోగాని వచ్చే సంవత్సరం ఆయనత గవర్నమెంట్ బల్ల ఏత్తం తీయని అన్నా. ఆహా, అని ఘోరం. అసలు ఆమె ఎందుకు చనిపోయిందన్నట్టు అదైతే అస్సలకే బయటపడతలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు ఆ పిల్లకే తెలియాలి, ఆ పిల్లకేమో గాని వాళ్ళ అమ్మకే తెలియాలి. మరేమన్నా గొడవైందా ఎవరితోటి అన్నా, లేకపోతే ఏదన్నా మనసులో పెట్టుకున్నదా అనేది వాళ్ళకే తెలిసి ఉండాలి. మనకేం తెలుసు? అంతేగాని అయిపోయిందా స్నానం? అయిపోయింది. పండుకోలేదా నే చిన్నోడు? ఏ పండలేదు బిడ్డ, ఆడుతుండు. ఇక నాన్న ఇప్పుడే ఫోన్ చేసిండు, రేపు తీసుకొచ్చి పడగొట్టు అల్లుడు అని. రేపు ఆదివారం కూడా ఏం పోతుంది బిడ్డ, ఎల్లుండి ఇట్లా పోయి పడగొట్టద్దు. అట్లా మంచి రోజు తీసుకుపోవాలని అన్నారు కదా, తీసుకుపోయారు కదా, ఇంకేంది 2 రోజులు అవుతుంది కదా, తీసుకొచ్చి పడగొట్టు అని అంటుండు. ఎల్లుండి పోతుంది, ఆదివారం వద్దు. అవును బిడ్డ, అది మనం వద్దు. సరేలే మరి. ఊసోరా శ్రీను, కొంచెం నీతోటి మాట్లాడేది ఉంది. దేనికి? ఏ విషయం? ఏమైంది? ఏమీ లేదు, ఆ రాణి చచ్చిపోయింది కదా. చచ్చిపోతే చెప్పే లత. నేనేం చెప్పాలి? నాకేం తెలుసు? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాకెట్లా తెలుస్తుంది? ఏం లేదురా, ఆ పిల్ల నాకే పుట్టింది కాబట్టి ఆ పిల్ల బాధ్యత నేను తీసుకుంటూ ఉంటది. ఇక ఇప్పుడైతే నేనేం పని చేస్తలేకపోతుని, ఆ వాచ్మ్యాన్ పని కూడా పోయింది. పోతే మరి ఆ పిల్లను మనం చూసుకుందాం. చూసుకో డాడీ, నీకు ఇష్టం ఉంటే చూసుకో, లేకపోతే పొయ్యి నువ్వు ఆన్నే ఉండిపో. నేను అద్దంటున్నానా దానికి నన్నడుగుడు దేనికి? గంట కోపానికి ఎందుకు వస్తున్నావురా? ఆగు, డాడీ చెప్పేది పూర్తిగా ఇన్ రాదు. ఏంటి తినేది? ఆగరాదే, మామయ్య ఏం చెప్తాడో ఇను. కాదు, వాళ్ళు అక్కడ ఉండబట్టే, అదే మనం దగ్గరికి తెచ్చుకొని పెట్టుకుంటే వాళ్ళు కూడా మనతోటే ఉంటారు కదా. ఇక ఏదో అయిందేదో అయిపోయింది, మన ఇంటి పక్క ఇంట్లో ఉంచితే అయిపోతుంది కదా. నేనే ఇంట్లుండా, నేను ఓ ఇంట్లోకి వెళ్ళిపోతా, మీరు తెచ్చి పెట్టుకోర్రి ఇంట్లో. అట్లాంటవేంద్రా? అవును, నాకు ఎవ్వరు ఇష్టం లేదు, అర్థమైతుందా? నాకు అమ్మ, నా భార్య, నా కొడుకు నాతో ఉంటే చాలు. ఎందుకంటే నీ మీద కూడా నాకు మనసు అనేది లేదు. ఏదో పోని పాపం అని నిన్ను దగ్గరికి తీసిన, ఇప్పుడు ఇంట్లో నేను కష్టం చేస్తేనే ఇంట్లోకి మనకు వెళ్తుంది. ఇంకా ఎక్కడెక్కడనో సంత తీసుకొచ్చి నా మీద పెడతానంటే నేను అస్సలకే ఊకుండటోని కాదు. అమ్మా, నేను మంచిగా చెప్తున్నా, మంచిగా అర్థం చేసుకోర్రి, తప్పుగా మాత్రం అస్సలకే అర్థం చేసుకోకుర్రి. నా గురించి కూడా ఆలోచించుర్రి. ఇయ్యల్లా కొడుకు పుట్టిండు, కొడుకుకు ఎన్ని పెడితే ఎన్ని అదైతే కొడుకు పెద్ద పెరగాలే, తర్వాత మళ్ళెవరు పుడతారో. నా ఫ్యామిలీ అనేది నాకు ఏర్పడ్డది కదా, నేను ఇంకా వేరే వాళ్ళని చూడాలంటే నేను ఎట్లా చూస్తా చెప్పు? ఏదో మీరు నన్ను అన్నందుకు నాతోటి ఉండాలే, నేను మిమ్మల్ని చూసుకుంటా గానీ వేరే వాళ్ళను నాకు చూసుకునేంత దమ్ము ధైర్యం అయితే లేదు. నేను ఫస్టే క్లారిటీగా చెప్తున్నా, తీసుకొచ్చి భారం నా మీద పెడతానంటే నేను ఊకుండటోని కాదు. ఉండుమంటనేమో ఇంట్లో ఉంటా, లేకపోతే నాది నేను ఎక్కడన్నా పోయి బతుకుతా. అయ్యో నాని, నువ్వెందుకు ఇంట్లోకే వెళ్ళిపోతావురా? నీ ఇల్లు కాదా, నీ కథ కాదా? నువ్వు లేకపోతే నేను బతుకుతానా చెప్పు?
నాకు తెలుసు ఆమె చచ్చిపోయింది అని అన్నప్పటి సుందే మళ్ళా మా అయ్య తెచ్చి ఇదే భావతం నా ముంగట పెడతాడు. ఎట్లాగో ఆమెను మనమే చూసుకోవాలి, మనమే సాదాలి, మనమే పెంచాలని పెడతాడు అని నేను అనుకుంటూనే ఉన్నా. మళ్ళా ఇప్పుడు నాన్న అంటనే ఉన్నాడు. అట్లా కాదురా బిడ్డ, నలుగురు అంటారని బాధపడుతుండు. ఏంటిది నలుగురు అనేది? ఆమె ఎన్ని కథలు పడ్డది, ఎన్ని వేసింది, నాన్నని ఎంత తిట్టింది, ఎంత అజ్జేసింది అనేది ఆ నలుగురికి తెలియదా? ఆ నలుగురు ఏం ముఖం పెట్టుకొని అంటారు? ఆ నలుగురు గురించి నేను నెత్తి మీద పెట్టుకోవాలా ఏంది భారాన్నంతా? నేను పెట్టుకోను, అర్థమైతుందా? నా భార్య కూడా అట్లా ఒప్పుకోదు. ఆమె ఎసొంటిదో అది గసొంటి పాపాలు చేసే అది సచ్చింది. ఆ పొల్ల కూడా ఈడికి వచ్చినాక మళ్ళా ఎవరితోట ఏం కథలు పడుతుందో ఆ పిల్ల కూడా ఎట్లా తయారవుతుందో అప్పుడు బదనాలేవనికి మళ్ళా నాకే కదా. ఇంకా ఎన్ని బదనాలను చూడాలి, ఎన్ని బాగోతాలను చూడాలి, ఎన్నిసార్లు మన ఇజ్జత్ అనేది బయట పోగొట్టుకోవాలి. మధ్యలో చిర్రు మధ్యలో వీకిర్రు గంతల్నే ఉండాలి. అంతే తప్పించి ఇంటికాడ పెడతా, ఇంటి పక్కకు పెడతా, ఆమె చూద్దాం, ఆమెకి ఇన్ని ఇద్దాము అని అంటే నాతోటి కాదు. మీ దగ్గర ఉంటే ఏమన్నా ఇచ్చుకోర్రి, చూసుకోర్రి. నేను అద్దు అని అంటలేను, కానీ నేను మాత్రం రూపాయి పెట్టడం కాదు. నా జీతం ఎంత, నా కథ ఎంత అనేది మీకు అన్ని తెలుసు. ఇప్పటికే ఎన్ని కట్టుకత్తున్నానో కూడా తెలుసు. నాకు ఇప్పుడు పిల్లగాడు పుట్టిండు, ఆయన పెరుగుతా అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి. నా గురించి కూడా ఆలోచించుర్రి. నాకైతే వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇంటి పక్కల ఉండు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు. నాన్నకు చూసుకోవాలనిపిస్తే పోయి చూసుకొని ఉండని నేను అద్దంటలేను. వాళ్ళకి ఎప్పుడన్నా మన ఇంటికి రాబుద్ది అయితే రాని పోని, అంతే. అంతే, వచ్చినమా పోయినమా తెలుసు అంటే తెలుసు, అంతే తప్పించి మొత్తం నెత్తి మీద పెట్టుకుని ఊరేగుడు అంటే నేను ఒప్పుకోనట్లా. సరే సరే తీరా. మనిషిని మంచిగా ఉండనియరు మీరు. ఇలా ఎందుకు తొందర వచ్చిన్నో నేను. అంతగానం సీరియస్ అయ్యి ఉరుకుతాడేమే? నువ్వు ఎత్తివదా బావోతలాడితివి, నువ్వు చేసిన కథలకు వానికి నాకు ఎప్పుడో మనసు ఇరిగిపోయింది. మళ్ళా అదే సంతను తెచ్చి పెట్టుకుంటా చూసుకోవాలి గీసుకోవాలన్న వరకు ఎవరికైనా కోపం అత్తనే ఉంటది. పోరా మాన్స, జర ఎప్పు పో. చూసుకోకుండా మనయే గాని అలా అన్నే ఉంటారు గాని జర ఎప్పు పో. సరే మామయ్య, నువ్వు అడగకున్నా అయిపోవు కదా. ఇప్పుడు వాడు ఏం ఫీల్ అవుతాడో మన మీద. అయితే గాని తీయే వంతోటి కాదు అని అన్నాడు. కాదు అన్నప్పుడు మనం సపరేట్గానే ఉంటున్నాం కదా. లేదు నువ్వు పెట్టాలి, అది నీ బాధ్యత అని మాత్రం మనం అంటలేం కదా. వాడు నేను చక్కగా అత్తలేను తప్పిస్తున్నా అని వాడు వాచ్మ్యాన్లకి నన్ను పీకేసే. అది ఉన్నా కూడా నెలకింత 4,000 5,000 వాళ్ళకి ఇస్తే ఎట్లనో బతుకుదురు. అది అన్ని వట్టి దగ్గర వండి సంపాదించిన పైసలు లేవా తీయలేవు. పురాత లేకుండానే ఉన్నరా, అది అవ్వకు తెలియకుండానే ఉన్నదా? ఏమో తీయే, నన్నేమంటారు అని భయం. ఎవరేమనరు ఏమనరు, చక్కగా నువ్వు సపరేట్గా ఉండు. ఈ సంవత్సరం ఎట్లనో ఫీజు కట్టిందో మరి కట్టలేదో తెలియదు కానీ ఈ సంవత్సరం ఒక సంవత్సరం ప్రైవేట్ కు పోని, తర్వాత గవర్నమెంట్ ఎత్తే ఆమె ఎట్లనన్నా చదువుకోని. సరే తీ. ఎందుకు బాధపడుతుర్రమ్మా? బాధ పడకుర్రి. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు బాధపడడం ఆపేసి మీ పని మీరు చేసుకున్నది బెటరు. ఆ అమ్మాయిని కూడా స్కూలుకు పంపియండి. ఇక బాధ అంటే సచ్చదాకా ఉంటది కదా నవ్వ బాధ. నా ఎత్తు బిడ్డ చచ్చిపోయింది అనంటే నాకు అస్సలకే ధైర్యం వత్తలేదు. ఏ జన్మలా ఏ పాపం చేసిందో ఏమో, ఈ జన్మలా ఇట్లా అనుభవిస్తాన్నా. మీకు కిరాయి ఇయ్యకపోతేని మీ అత్తమ్మ వచ్చి ఇంట్లో ఎప్పుడు ఖాళీ ఎత్తారు అని అనబట్టే ఏది చక్కగా లేకపోయేమో, బతుకు పాడుగాను. ఏం బతుకుడో ఏమో. అది చెప్పడానికే వచ్చిన. ఇగో మీరేం టెన్షన్ పడకండి. మీరు కిరాయి అస్సలకే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఈ ఇంట్లో ఉండండి. ఏందవ్వా మీరు అనేది? మీ బిడ్డ నా పట్ల తప్పు చేసింది కావచ్చు, సరే తప్పు చేసింది, గొడవలైనాయి, ఎన్నో అయినాయి, అయిపోయింది. ఇప్పుడైతే ఆమె ఈ లోకంలా లేదు. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. మిమ్మల్ని మేము ఇంట్లోకే ఎలగొట్టడం కానీ మీ దగ్గర కిరాయి తీసుకోవడం కానీ అది ఏమీ చెయ్యం. ఎందుకు అనంటే నువ్వు కూడా సాతన కాకుండా అయిపోయినావు. ఆమె చిన్న పిల్ల చదువుకుంటుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం కదా. అట్లా మీకు ఒక గూడు ఫ్రీగా ఇస్తే మాకింత పుణ్యం జరుగుతుందని మేము ఆలోచించి అమ్మతోటి మాట్లాడి వచ్చినాం. మీరు రూపాయి కిరాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. హాయిగా ఉండండి, ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఉండండి. ఇక్కడ నుండి
చూడుర్రి, వేరే కాడికి వెళ్ళాల్సిన పనే లేదు, మీరు మాకు రూపాయి కిరాయి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ సంతిల్లు అనుకొని ఉండండి. అవ్వా బాంచను నీ కాళ్ళు మొక్కుతామవ్వా. అమ్మకింత గూడు ఇట్లా ఇస్తున్నందుకు నిజంగా మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా కూడా అది సరిపోదవ్వా. అట్లా అనకు, నువ్వు అస్సలకే అనకు. అరే చిన్నారి, నువ్వు స్కూల్కి వెళ్ళిగా. సరేనా, మమ్మీ గురించి ఆలోచించకు. సరే అక్క. ఇంత మంచిగా ధైర్యం ఇస్తారని అస్సలకే అనుకోలేదు. నా బిడ్డ అందరికీ శత్రువు లెక్కనే మిగిలిపోయింది కావచ్చు. ఇక మా బతుకులు ఎవ్వరు ఎట్లా మార్చుతారో అని భయము అవుతుంది రోజు. కానీ మీరు వచ్చి ఇంత మంచి మాట ఎప్పుడు తోటే ఏం చేసారో అర్థమైతలేదు. చెప్తున్నాం కదా, మీరు అస్సలకే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్నారి, నువ్వు మంచిగా స్కూల్కి పో, సరేనా? ఈ సంవత్సరం ఫీజు కట్టిందా మీ మమ్మీ? ఇంకొక 6000 ఉన్నది. అవి మేమే కడతాం 6000. ఈ సంవత్సరం నువ్వు మంచిగా చదువుకో ప్రైవేట్లా, సరేనా? ఇక తర్వాత ఎల్ల చదువుకుంటావు ఏంది అనేది నీ ఇష్టం, మీ అమ్మమ్మ ఇష్టం, మీ డాడీ ఇష్టం. కానీ ఒక్కటి చెప్తున్నా, గుర్తు పెట్టుకోర్రి, అందరితోటి మంచిగా ప్రేమగా ఉండండి. రేపటి రోజున ఏదన్నా ఆపద వచ్చినా కూడా అందరూ ముందు పడేలా, ముందుకొచ్చేలా అందరితోటి బిహేవ్ చేయుర్రి. అంతేగాని అప్పుడు మీ అమ్మ ఎట్లా చేసిందో ఇప్పుడు మీరు కూడా అట్లనే ఉంటే మీ దగ్గరికి ఎవ్వరు కూడా రారు. అందరితోటి ప్రేమగా ఉండుర్రి. ఉంటామయ్యా, ఉంటాం. నాకు ఎవరున్నరిగా? నా బిడ్డ ఉన్నప్పుడు నేను అందరితోటి మంచిగానే మాట్లాడినా. నువ్వు మాట్లాడినావు గాని ఆమెనే చక్కగా మాట్లాడకపోయేది. అదే దేని గురించి ఆలోచించకుండా మంచిగా ఉండుర్రి, టెన్షన్ తీసుకోకుర్రి. చిన్నారి, నువ్వు స్కూల్కి పో. రేపటి నుండి పోతావా, ఎల్లుండటి నుండి పోతావా? స్కూల్కి పో. ఆ 6000 కూడా మేము ఈ సంవత్సరం కడతాం, సరేనా? ఈ 6000 కట్టినట్టు ఎవరికి చెప్పకండి. ఈ సంవత్సరం ఫీజు అంతా అమ్మ ఎప్పుడో కట్టింది అని ఎప్పుర్రి ఎవరన్నా అడిగితే. సరే అన్నయ్య. సరే, మరి తిన్నారా? తిన్నమయ్యా, తిన్నాం. తినండి, బాధపడకండి. సరే వేస్తాం మరి. సరే మమ్మ, వీళ్ళు మన గురించి ఆలోచించి ఇక్కడనే ఉండమని అంటున్నారు. రూపాయి కిరాయి కూడా ఇయ్యకని అంటున్నారు. మనము ఈ ఇంట్లోనే ఉందామమ్మమ్మ. ఎక్కడికి పోవుడు అవసరం లేదు. డాడీ వాళ్ళ దగ్గరికి కూడా అవసరం లేదు. డాడీ వాళ్ళ దగ్గరికి పోయినా కూడా అన్నయ్య ఆ వదిన ఎట్లా చూసుకుంటారో ఏమో. మనది మనమే బతుకుదామమ్మమ్మ. మనము ఒకరింటికి పోయి ఉండు అవసరం లేదు. సరే తీ బిడ్డ, మనమేటి పోతాం గాని. డాడీ తోటి కూడా మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. ఏదన్నా ఆపదొచ్చినా కష్టం వచ్చినా డాడీ వస్తాడు. అదే బిడ్డ, మీ అమ్మ దూరం కొట్టినట్టు మీ అయ్యను నువ్వు దూరం కొట్టవోకు. ఈ ఫ్యూచరు, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే నువ్వు అందరితోటి మీ అమ్మ లెక్క కాకుండా ప్రేమగా ఉండాలి. సరే అమ్మమ్మ. ఏ బాయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, ఛాయ్ తాగుదామని వచ్చిన. ఇంట్లో ఛాయ్ పెట్టలేరా ఏంది నీకు? గిక్కడ తాగుదామని వచ్చినావు. ఏ ఇంట్లో మనసు మంచిగా లేకిట వచ్చిన. ఎందుకు, భార్యతోటి లొల్లైందా? అవ్వ భార్యతోటి కాదురా, మా అయ్యతోటి లొల్లొచ్చి పడ్డది కదా. ఇప్పుడు ఆమె చచ్చిందట, ఆమె బిడ్డను ఆమెను నేను చూడాలట. ఎంతమంది నన్ను చూస్తా, ఎంతమంది కని పెడతారా నేను? ఎవరన్నారా? మా అయ్య అప్పుడు అన్నాడు. నేను ఎప్పుడు కూడా అంత సీరియస్ గా మాట్లాడలేదు, ఎందుకో ఈసారి బాగా సీరియస్ అయినా. నాకు అసలు వాళ్ళు అంటేనే నచ్చది, వాళ్ళ ముచ్చటన్నా నచ్చది. ఎందుకంటే మా అమ్మను అప్పట్లో ఏడిపిచ్చిర్రు వాళ్ళు. అది ఎన్ని కథలు పడ్డది. మా అమ్మను ఇంటికొచ్చి ఎన్ని తిట్లు తిట్టింది. మా అయ్యను కూడా నానా బూతులు తిట్టింది, కొట్టుడు కూడా కొట్టింది. అసొంటిది అప్పటి నుండే నాకు దాని మీద మనసు అనేది ఇరిగిపోయిందిరా. ఇప్పుడు అది జత్తేంది, అది బతుకుతే నాకేంది? ఆ పొల్లను కూడా మా అయ్య దగ్గరికి పంపించలేదు. ఆ పొల్ల కూడా మా ఇంటికి రానే రాలేదు. మా అయ్యను చూస్తేనే ఇంట్లో కురికేదట. ఇయ్యల్లా ఆపదొచ్చింది కదా, వాళ్ళని తీసుకొద్దాం, మన ఇంటి పక్కకు పెడదాం, చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతుండు మా అయ్య. చల్, నాతోటి అస్సలకే కాదు, నేను చూడా, నేనే ఉండుమంటూ ఉంటా ఇంట్లో, లేకపోతే పీకమంట వీకుతా, అంతేగాని అందరిని తెచ్చి నా నెత్తి మీద పెడతానంటే నాతోటైతే కాదు అని చెప్పినా.
అవునా మనకు వచ్చే జీతంలా ఇంట్లోం చూస్తాం బయట కట్టేటి ఏం కడతాం ఇప్పుడు నాకు పిల్లగాడ ఏ వైనకు కావద్దారా నీ అవ్వ ఇల్లు తెలివి ఉండి అడుగుతారో తెలివి లేక అడుగుతారో నా మైండే ఖరాబ్ అయింది ఒకటేసారి గంతే తీయారా ఇయ్యాల రేపు మనది మనం బతుకుడే కట్ట ఉన్నది ఓగలకు పెట్టే అంత సినిమా ఉన్నదా అదే కదా మా అయ్య ఆలోచించాలి ఇప్పుడు ఆగిండా అయ్యా పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు అనుకుంటా ప్రియురాలు చుట్టూ తిరిగి తిరిగి ఉన్న పైసంతా పెట్టే మరి మమ్మల్ని లాస్ చేసిండు అప్పుల పాలు చేసిండు అప్పులన్నీ కట్టుకుంటూ వచ్చే వరకు యోగియాలాయే అవన్నీ ఆయన మర్చిపోయిండు కావచ్చు కానీ నేను ఎట్లా మర్చిపోతారా అనుభవించి కష్టపడి కట్టింది నేను కాబట్టి అదే నాకు అర్థమైందిరా నువ్వేం టెన్షన్ తీసుకోకు ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది గాని అందుకే మెంటల్ లేచిందిరా ఆ మానసం తీసుకొచ్చిన 2 రోజులు అవుతుంది అవ నా పిల్లలతో నేను మంచిగా ఉందాం అనేసరికి వీళ్ళు లేనిదో రాయబారం చెప్తారు నాకు మైండ్ అంతా ఖరాబ్ అయ్యేటట్టు మరి నువ్వు పెట్టానంటే ఏమైనా ఫోర్స్ చేసిర్రా లేదు ఇక నేను సపరేట్గా వీకిన ఇంట్లకు ఇక నాయనక మానసు వచ్చింది ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు నేనే అన్నా ఉండమంటుంటే పొమ్మంటే పోతా అంతే తప్పించి నేను అందరినీ చూసుకోవాలంటే నేను ఇక్కడ అది కాదు అని చెప్పిన సరే తీరా వారి భారీగా రేపు మనం బతుకుడే కట్ట ఉన్నదంటే లేవా నిన్ను బట్టి సంపాదించిన దాని దగ్గర లేవా అవ్వకు తెలియదా ముల్లే మూట ఆ పిల్లకు మేము 5 లక్షల దాకా ఫిక్స్ అయ్యేత్తిమి అదే గాని అవ్వలెక్క పోలికలు బిడ్డకు వచ్చినాయి అనుకో బిడ్డగా ఏదన్నా పిస కథలు పడింది అనుకో మళ్ళీ మేం తెచ్చి పెట్టుకుంటే ఎవరిని అడుగుతారు నన్నే కదా అడిగేది అట్లా ఇజ్జత్ పోగొట్టుకున్నాడు ఎందుకు అని సప్పుడేక మూసుకొని ఉన్నది నయం కదా అని నేను ఈ డిసిషన్ తీసుకున్నా కరెక్టేరా మంచి పని చేసినావు మరిగా యా దోస్తులు చూసిర్రా మన వీడియో మరి నెక్స్ట్ పార్ట్లో ఏమైతుందో చూస్తూ ఉండండి ఇంకా స్టోరీ అయితే కొంచెం ఉందన్నమాట త్వరలోనే ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయితే కాబోతుంది ఆ పిల్ల ఫ్యూచర్ ఎట్లున్నది అంటే ఆ పిల్ల ఏం చేస్తుంది ఏం కథ అనేది మాత్రం చూపిస్తాం చూడండి మళ్ళీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది స్టోరీ అన్నమాట ఇవి ఆమె చనిపోవడంతోటి స్టోరీ అయిపోయింది అని అస్సలు అనుకోకండి ఇంకా స్టోరీ అయితే ఉంది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు